దుబ్బాక మున్సిపాలిటీ చెల్లాపూర్ 2వ వార్డు అభివృద్ధి కోసం ఎంపీ రఘునందన్ రావు ఎనలేని కృషి చేస్తున్నారని చెల్లాపూర్ 2వ వార్డు కౌన్సిలర్ గంభీర్పూర్ కనకరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ చెల్లాపూర్ వార్డు ప్రజలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వార్డులో చౌడలమ్మ దేవాలయం ఏర్పాటుకు ఎంపీ రఘునందన్ రావు 5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ నిధులతో ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. తాను కౌన్సిలర్గా గెలవక ముందు కూడా ఎంపీ రఘునందన్ రావు ఎన్నో నిధులు అందజేశారని, వార్డుల్లో హైమాస్ లైట్లు, సీసీ రోడ్ల ఏర్పాటు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారన్నారు. ఆయన సహాయ సహకారాలు, ఆశీస్సులతో కౌన్సిలర్గా భారీ మెజారిటీతో గెలిచి వార్డు ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. నేను 2వ వార్డు కౌన్సిలర్ను గంభీర్పూర్ కనకరాజును. అలాగే ఇక్కడ గౌరవ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో ముందుకు పలు అభివృద్ధి పనుల కోసము మేము ముందడుగు వేసి ఇక్కడ చౌడలమ్మ గుడికాడ కూడా వాళ్ళకు స్టీల్ ఇవ్వడం జరిగింది. 5 లక్షల రూపాయలు వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ అభివృద్ధి పథకంపై గతంలో వచ్చిన కాంట్రాక్ట్ కూడా ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాల నుంచి బోరున ఇక్కడ సిసి రోడ్ కావాలి బిడ్డ, ఎట్లనన్నా చేసి నువ్వు గెలవక ముందు నాకు ఆమె ఇవ్వడం జరిగింది. అంటే ఈ కాంట్రాక్ట్ కూడా గతంలో ఉన్న వాళ్ళ పేరు మీదనే వచ్చాయి అప్పుడే. కాకపోతే ఇవి మేము ఎక్కడెక్కడ పోయాలనేది ఇవన్నీ వాడుకొని ఇప్పుడు ఈ గలీలలో 3 గలీలలో పోయడం జరిగింది. ఇంకా కొన్ని బాకీ ఉన్నవి. ఐమాక్స్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అంబేద్కర్కు నిచ్చెన కూడా ఇవ్వడం జరిగింది. అనేక పనులు కూడా ఇక్కడ టెంట్ కానీ, కుర్చీలు కానీ, ప్రతి సమస్య మీద చాలా ఎవరెవరికి సహకారం ఉన్నదో దానికి ముందడుగేసి నేను ముందుకు పోవడం జరిగింది.